కాదు నాకన్నా ఇచ్చిన ఒక్క ముద్ద తనకన్నా ఇచ్చింది ఆయనకి ఇష్టం, నాకు ఇచ్చారు, నువ్వు టేస్ట్ చేసాని ఇది కూడా క్లీన్ చేయమంటే చేస్తాను, అండ్ ఏమైనా ఇంప్రెస్ చేయమని అంటే నేను చేస్తాను. నాకు ఒక్క దోశ అండ్ నాకు కొంచెం కర్రీ, ఇంత కాఫీ ఇస్తే రెండు, ఒక దోశ లేదా కాఫీ అంతే. కావాలంటే టేస్ట్ కి వీ కెన్ గివ్ యూ. ఒకటే ఇచ్చాను, తినలేదు. దోశ అంటే దోశ తిన్నాను. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ క్లీన్ యువర్ ప్లేట్స్ ఆల్సో, బట్ థింక్ అబౌట్ ఇట్, అట్లీస్ట్ హాఫ్ దోశ. ఫుల్ దోశ ఇస్తాం, బట్ ఏదైనా ఒకటే అంటావా? కాఫీయా దోశ అంతే. కావాలంటే టేస్ట్ కి ఒక పీస్, ఎందుకంటే వాళ్ళకి కూడా అంతే ఇచ్చేసాం. సరే, ఒక పీస్ చేసాక కదా. మంచిగా చెయ్యాలి, ఇప్పుడే చెప్తున్నా. పని అయితే ఓకే, పని చెయ్యకపోతే పనిష్మెంట్ ఉంటుంది. చెప్పి తప్పు చేశాను. రితుయే ఎంతసేపు క్లీన్ చేశాను మొత్తం నేను వేసాను పవన్, జస్ట్ రా ప్యాంట్ మీద పడింది అంతే. ఏం కాదు, తీసేయచ్చు, అది టిష్యూతో సరిపోతుంది. టిష్యూతో తీసి పెట్టాను, కావాలా చెప్పు. దెబ్బకు 2 రోజులకి నాకు మీరేం మిస్ అవుతున్నారు మీకు అర్థమవుతుంది కదా. అదిరిపోయింది, అర్థమవుతుంది. తనుజ వంట బాగా అర్థమవుతుంది. చాలే అన్న, సరిపోవా? దీంట్లో వచ్చినావు కదా సరిగ్గా ఉపయోగించు, కొంచెం ఎక్కువ తాగరా. చాలు చాలు చాలు, థ్యాంక్ యూ. సరే, డస్ట్బిన్ వేస్తాను. కొంచెం షుగర్ కలుపుకుంటావు కదా దాంట్లో, చిన్న షుగర్ కలుపుతావు కదా. ఎలా పవన్ ఇది? ఓకే, నెలకి ఈ 2 చేతులు ముందుకు లాగట్లా. ప్రియా, ప్రియా అంతే. ఓనర్ గారు, ఈ ఆయిల్ ని ఓపెన్ చేసింది ఇక్కడే పెడుతున్నా, బికాజ్ ఎందుకంటే మళ్ళీ ఏదైనా కావాల్సి వస్తే మేము వాడుకోవచ్చు. కేవలం నీ వల్ల నువ్వు వాడిని కన్విన్స్ చేసి. అంత సీన్ లేదు. నేను మనీష్ గారిని అడిగాను, ప్రియాని అడిగాను, ఇప్పుడు వెళ్ళి వేరే వాళ్ళని కూడా అడుగుతాను. నేను వాళ్ళ ప్లేట్లు కూడా అడుగుతాను అని చెప్పిన, నాకు పెడితే దోశ. ఒక్కసారి నీ డ్యూటీ కాదు, మళ్ళీ కొత్తగా నువ్వు కాదు పిచ్చోళ్ళ, మేము పిచ్చోళ్ళ కాదు. వాళ్ళ ప్లేట్స్ వాళ్ళే కడుక్కుంటారు కదా, వాళ్ళ ప్లేట్స్ నేను కడుగుతానని చెప్తాను. అందులో ఏమన్నా దానికి నువ్వు ఇందాక ఆనియన్స్ పెట్టావు చూడు, అది భలే ఉంది. నువ్వు వెస్ట్ తో కొట్టావు. బాగుందన్నా. అరే నా డిష్ నాది. హాస్టల్లో పిల్లలు గ్లాసులు చెంబులు అందరు తిన్న తర్వాత సింక్ లో ఎలాగో క్లీన్ చేస్తాను. కుదిరితే నీ ప్లేట్ ఇచ్చినా నీ ప్లేట్ కూడా క్లీన్ చేస్తాను. నువ్వు తాగినవన్నీ ఈ రోజు నువ్వు తాగినవన్నీ క్లీన్ చేస్తాను, నువ్వు తిన్నవన్నీ క్లీన్ చేస్తాను. నాకు మీరు లంచ్ తినేటప్పుడైనా వస్తున్నా, ఒక్క నిమిషం, నువ్వు లంచ్ తినేటప్పుడైనా ఏదైనా నాకు బాగా తినాలని అనిపిస్తే కొంచెం పెట్టు. అండ్ కాఫీ గురించి కొంచెం ఆలోచించి ఏమన్నా చెప్పు. కావాలంటే కాళ్ళు వస్తున్నా, వస్తున్నా, కడుగు అంటే ఒక నిమిషం. మీ బట్టలు ఏమైనా స్టాండ్ మీద ఉన్నాయా? బాత్రూమ్ స్టాండ్ మీద ఉన్నవన్నీ తీపిస్తున్నాం అనమాట. బయట బట్టలు ఉతికిపిస్తున్నాం కదా, సో అది ఆరబెట్టడానికి ఉన్నవి తీపిస్తాం. అక్కకు కాఫీ కూడా పాపం గ్లాస్ లోనే రాదు. మాట్లాడుకుందాం. ఫుడ్ రా, ఫుడ్ దగ్గర ఇంకా అలా అంటే అందరికి ఇవ్వాలి కదే. నాది షర్ట్ ఇప్పుడు వద్దులే, రేపు వస్తాను. కావాలే వస్తున్నా.
దాని మీద సైడ్ వేసేయాల్సిందే. ఆలుతో తినేస్తారు. కర్రీ ఉందా? కర్రీ కిచెన్ క్లోజ్, కిచెన్ ఓపెన్ అనేది, లేకపోతే కిచెన్ లోనే ఒకటే కదా. పెద్దగా వేసే అక్క. నానా ఇవ్వనమ్మా షుగర్, ఇవ్వనమ్మా షుగర్ ఇవ్వనా? అదే ఓకే. సో అప్లికేషన్ వచ్చింది కానీ కరెంట్లీ ఆన్ హోల్డ్ పెడుతున్నాము. యు ఆర్ ఆన్ హోల్డ్ అంతే. అడిషనల్ డాక్యుమెంట్స్ అడుగుతున్నాము. మాకు గ్రీన్ ఎలాగ ఇచ్చారు? నాకు ఇచ్చారు 2 గ్రీన్లు 1 గ్రీన్ అవి ఇచ్చారు. ఇక్కడైతే నా నుంచి రెడ్ ఫర్ నవ్వు, ప్రస్తుతానికి నా దగ్గర నుంచి గ్రీన్. మా అయితే నేను అసలు ఏం చూడండి లోపల అడిగారా? నా దగ్గర నుంచి గ్రీన్. ఇక్కడ ఎవరైనా అండర్ గార్మెంట్స్ అండర్ గార్మెంట్స్ మా అయితే ఇక్కడ అవేమైనా ఉంటే కొంచెం తీసారా? అవునా? ఒకసారి ఓకేనా? నేను తినేసానా? అరే ఒక్క ముక్క తినేసాను బ్రా. ఇంకా లేదు చేసి నాది టాజ్ కదా, బయట నా స్టాండ్ కావాలి అందుకు. మళ్ళీ తర్వాత అయిపోయినాక వీకెండ్ అతను తీయలేరు కదా, అండర్ గార్మెంట్స్ తీయమని చెప్పలేము కదా, అందుకు తీసుకో. ఏంట్రా ఇక్కడ మ్యాటర్ లో లేవు. ఏంటంటే లోపలికి వెళ్దాం. ఇక్కడ వద్దు. ఒక 2 నిమిషాలు బట్టలు ఇచ్చేసి వస్తాను. ఒక సెకండ్, చాలా ఇంపార్టెంట్. నువ్వు మళ్ళీ మమ్మల్ని అడగకుండా ఎలా తీసుకున్నా చెప్పు. తడిచిపోయింది మొత్తం. ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి? వాళ్ళకి మనం మన ఫుడ్ ఇవ్వకూడదు. లేదు ఇప్పుడు నేను నోరు పెట్టేసి కూర్చున్నాను. అది చూసుకోండి. కాఫీ నిన్న వచ్చిన ఫుడ్ మనం ఇవ్వకూడదు. వాళ్ళది మనం కాఫీ అసలు ఇవ్వకండి. ఇచ్చేసారు.